100% హెల్దీ. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. చాలా బాగుండాలంటే ఎలా ఉండాలి? మనం మంచిగా ఆరోగ్యంగా ఉండాలి కదా. సో ఈరోజు ఆరోగ్యకరమైన ఒక 2 రకాల స్నాక్స్ చూపిస్తున్నానండి. ఇవాళ నేను చూపించే స్నాక్స్ 2 హెల్దీనే, కాకపోతే దాని 2 ప్రాసెస్లు, ఒకటి హెల్దీ ప్రాసెస్లో చేసుకోవచ్చు, ఒకటి కొంచెం అన్హెల్దీ అనే చెప్పొచ్చు. కాకపోతే 2 రెసిపీలు చాలా టేస్టీగా ఉంటాయి, చూసేయండి. ఈ స్నాక్స్ అంటే ఎప్పుడు మనం బయట నుంచి ఇంట్లోనే హెల్తీగా చేసుకునే కాదు కదండి. అప్పుడప్పుడు బయట టైప్ తినాలనిపిస్తుంది కదా. అలా తినాలనిపించినప్పుడు మనం ఇంట్లోనే చక్కగా చేసేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇంట్లో చేసుకోవడం వల్ల ఏంటంటే ఏదో ఆయిల్లో డీప్ ఫ్రై చేయమని కాదు, కాకపోతే ఆయిల్ ఏం వాడుతున్నాము ఏంటి అనేది మనకి అంతా తెలిసి ఉంటుంది కదా. సో ఇక్కడైతే డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ కాగుతుందండి. కాగే లోపల ఇక్కడ మనకు అవసరమైన ఏంటంటే అటుకులు, గట్టి అటుకులు ఉంటాయి కదండి. ఇవి కొంచెం ఇట్లా బెజ్జల దాంట్లో వేసుకుని జల్లి చేస్తే సన్న నూక లాంటిది ఏమన్నా ఉంటే పోతుందన్నమాట. సో అట్లా చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. దానిలోకి మనం ఏం వేద్దాం అనుకుంటే అవి పప్పులు అంటే జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ ఇట్లా మనం పల్లీలు ఇలాంటివి ఏమైనా వేసుకోవాలనుకుంటే అవన్నీ కూడా రెడీగా పెట్టేసుకోవాలి ముందే. సో ఆయిల్ మరీ ఎక్కువ వేడెక్కాల్సిన పని లేదు. మనము డీప్ ఫ్రైకి రెడీగా పెట్టేసుకుంటే ఆయిల్ ఇలా ఒక నెట్ దానిలోకి కొద్దిగా తీసుకుని అటుకుల్ని వేయించుకోవాలండి. మనం డైరెక్ట్గా వేస్తే ఏంటంటే అవి దేవడం కష్టం అవుతుంది. రెండోది ఇక మాడిపోతూ ఉంటాయి అన్నమాట. చక్కగా ఇట్లా కొద్దిగా వేసుకుని ఏం చేసుకుంటే చూసారా చక్కగా ఎంత సెకండ్లో వేగిపోతాయి అన్నమాట. కొంచెం కాకపోతే మీకు ఆయిల్ కాన్షియస్ ఉంటే కనుక దీనిలో కింద వైపున కొంచెం టిష్యూస్ వేసేసుకుంటే అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఎక్కువ వేయొద్దండి, చూస్తున్నారు కదా. కొంచెం మళ్ళీ ఈ ఆయిల్ మనకి మొక్కలకు వాడుకోవటాకే పనికొస్తుంది. ఇదేమో మనకి స్నాక్ అయినాక అది మొక్కలకి స్నాక్. ఫ్లేము హై ఫ్లేమ్లోనే ఉంచేసుకోవాలి. అంటే ఇది గ్యాస్ చిన్నగానే, హై ఫ్లేమ్ కూడా చిన్నగానే వస్తుంది కనుక హై ఫ్లేమ్ అని చెప్తున్నాను. అది మీరు చూసుకొని ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం ఆయిల్ అంతా ఒడిగినాక అప్పుడు తీసుకుంటే సరిపోతుంది. మనం పౌడర్ అంతా ముందే జల్లిచ్చేసుకోవాలండి. జల్లిచ్చినా కూడా ఇంకా నూనెలోకి వస్తుంది చూసారా. అదే జాలి దానిలోకి గరిటలోకి పల్లీలు చక్కగా యాగనివ్వాలి. పల్లీలు వేగేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్ వద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించేసుకుంటే సరిపోతుంది. కావాలనుకుంటే డైరెక్ట్గా కూడా వేసేయచ్చు పల్లీలు. చూస్తున్నారు కదా ఆయిల్ మరి అంతేం ఎక్కువ లాగేదు. ఇక్కడ నేను కొన్ని బాదం పప్పులు కూడా వేస్తున్నాను. బాదం పప్పులు వేగినవి చాలా బాగుంటాయండి. అవి కొంచెం వేగినాక అందులోకి కొన్ని జీడిపప్పు, అవి కొంచెం సగం వేగినాక ఇదిగోండి ధనియాలు కొంచెం చూస్తున్నారు కదా, ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు. జస్ట్ వాళ్ళు ఒకసారి పెట్టి తీస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫినిషింగ్ టచ్ కరివేపాకు వేసేటప్పుడే మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చక్కగా ఆ వేడికి వేగిపోద్ది. ఆ వేడిగా ఉన్నప్పుడే ఇవన్నీ వేడిగా ఉన్నప్పుడే చక్కగా ఇందులోకి మనం ఏమైతే మసాలా వేద్దాం అనుకుంటున్నామో అవన్నీ కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, కొద్దిగా కారం ఇవన్నీ వేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను బౌల్ సరిపోలేదు, పెద్ద దాంట్లోకి తీసుకోవాలి ఇవి. ఓకే, మంచిగా తీసి కలిపేసుకుంటే చేతితోటి వేడిగా ఉండగానే కలిపేసి దీనిలో కావాలనుకుంటే కొన్ని కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి. ఇంకా గుమ్మడి గింజలు, పుచ్చి గింజలు అవన్నీ కూడా వేసుకోవచ్చు. పూర్తిగా చల్లారిపోనివ్వాలండి. చల్లారిపోయిన తర్వాత చక్కగా ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకుంటే పిల్లలకి రోజు కొంచెం స్నాక్ బాక్స్ కింద పెట్టివచ్చు. సరే నిమిషాల్లో రెడీ అయిపోయింది. చూసారండి చక్కగా అటుకుల్ని మొత్తం డిష్ అవుట్ చేస్తాను. మంచి కలర్ఫుల్గా చాలా చాలా బాగున్నాయి. అలాగే తినడానికి కూడా చాలా బాగున్నాయండి.
మీరు కూడా ఇదే పద్ధతిలో చేస్తారా లేకపోతే ఎట్లా చేస్తారో అనేది చెప్పండి. ఇప్పుడు రెండో స్నాక్ అండి. దీనికి కొంచెం ఆయిల్ బదులు ఇక్కడ నేనైతే నెయ్యి వేస్తున్నానండి. మీరు మీ ఇష్టము, మీ చాయిస్కి అనుగుణంగా వేసుకోవచ్చు. స్టెప్ వైజ్ వేయించుకుంటే ఇవి మాడిపోకుండా ఉంటాయండి. ముందు కొబ్బరి ముక్కలు వేయించుకుందాము. ఇవి పూర్తిగా ఎండు కొబ్బరి కాదు, ఎండు కొబ్బరి ఉంటే అదైనా కొంచెం వేయించుకుని వేసుకోవాలి. ఇది కొంచెం పచ్చి అంటే ఫ్రిడ్జ్లో ఉంది, కొట్టి ఒక 5-6 రోజులు అవుతుంది అనమాట. అటు ఎండు కాదు ఇటు పచ్చిది కాదు అన్నట్టుంది. ఇవి మంచిగా వేయించేసుకోవాలండి. డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు, ఇట్లా నెయ్యిలో కాకుండా కూడా డ్రై రోస్ట్ అయినా చేసుకోవచ్చు. ఒక్కోసారి నేను అలా చేస్తా, ఒక్కోసారి ఇలా చేస్తా, డిపెండ్స్ అన్నమాట. ఆ రోజు మూడుని బట్టి చేస్తూ ఉంటా. ఇవి మంచిగా వేయించి తీసుకోవాలి. ఇవి మనకి చక్కగా ఏగనివ్వాలండి. అది నవిలేటప్పుడు చక్కగా మంచిగా గట్టిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇవి నాకైతే బాగా ఇష్టం, ఏరుకుని తింటాను నేను. ఇప్పుడు ఇందులోకి పల్లీలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇక్కడ నేనైతే 100 గ్రామ్స్ మకానా తీసుకుంటున్నానండి, దానికి అనుగుణంగా ఇవన్నీ వేస్తున్నాను. పల్లీలు, ఈ వేరుశెనగ గుళ్ళు కూడా చక్కగా వేగినాక తీసేయాలండి వేరే బౌల్లోకి. నేను ఇంకా ఎక్స్ట్రా నెయ్యి ఏమి వేయలేదు, ఇక్కడైతే ఆవు నెయ్యి వాడాను. ఇప్పుడు అదే నెయ్యిలోకి మళ్ళీ మనం ఈ మకానా వేసి వేయించుకోవచ్చు అండి. మకానా డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు, మైక్రోవేవ్లో పెట్టుకునైనా వేయించుకోవచ్చు. ఇవి మాత్రం మనము ఫ్లేమ్ తక్కువలో పెట్టి వేయించుకోవాలి, మంచిగా ఏగనివ్వాలి. అవసరం అనుకుంటే ఒక స్పూను నెయ్యి వేసుకోవచ్చండి. ఇది మనమేమి ఒకరోజు తినేం కదా, వారం 10 రోజులకి సరిపడా స్నాక్ కనుక వారం రోజులైనా ఉంటుంది కనీసం, ఎక్కువ తినం కదా. సో దానికి అనుగుణంగా నెయ్యి ఏమి ఎక్కువ వేస్తున్నట్టేం కాదు. ఇవి మాత్రం కొంచెం టైం పడతాయి ఆగడానికి. చక్కగా మనం మంచిగా ఏగినాక ఇట్లా నొక్కితే బ్రేక్ అయిపోవాలండి, అట్లా వేయించుకోవాలి. ఇవి చక్కగా ఏగినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. చూసారా, ఇట్లా మంచిగా కరకరలాడుతూ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి తీసేసుకుందాము. గ్యాసు పూర్తిగా ఆపేసుకున్నా పర్లేదండి, ఇది బాగా వేడెక్కేసి ఉంటుంది. ఒకవేళ మీరు క్యాస్ట్ ఐరన్లో చేసేటట్టయితే ఇవి వేగంగానే గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసుకుని అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు, ఎందుకంటే అది చాలాసేపు వేడి ఉంటుంది. ఇక్కడ నేను గ్యాస్ ఆఫ్ చేస్తాను. జస్ట్ ఇక్కడ మళ్ళీ ఫస్ట్ ఒక 2 స్పూన్స్ వేసానండి. ఇది టేబుల్ స్పూన్ కూడా కాదు, కొంచెం చిన్న స్పూన్. ఇది దీనిలోకి ఏంటంటే కొంచెం ఒక 1/2 స్పూన్ ధనియాలు. చూసారా, మనం గ్యాస్ ఆఫ్ చేసినా కానీ ఆ వేడికి మంచిగా వేగిపోతున్నాయి. కొంచెం కరివేపాకు. అదే గ్యాస్ ఉందనుకోండి, ఆన్లో ఉంటే కనుక ఇంకా మాడిపోవడమే. కొద్దిగా పసుపు అండి. ఈ ఆయిల్లో వేస్తే ఏంటంటే మంచిగా కలర్ అనేది వస్తుంది, అన్నిటికీ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. అలాగే రుచికి తగినంత కారము. గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇక్కడ కొంచెం ఇది కట్టా చేస్తున్నాను నేను, సో కొంచెం పంచదార, అలాగే రుచికి తగినంత ఉప్పు. ఫస్ట్లో వేయించి పెట్టుకున్నాం కదా, దీనిలోకి ఆయిల్ ఉంటుంది కనుక ముందు అవి వేసుకున్నాం అనుకోండి, ఈజీగా కలుస్తాయి. ఇవి మనము వేరే కంటైనర్లకు తీసుకునేటప్పుడు ఇట్లా మిక్స్ చేసుకుంటూ తీసుకోవాలి, లేదంటే ఈ పల్లీలు కొబ్బరి ముక్కలు అన్నీ ఒక దగ్గర ఉండిపోతాయి. పూర్తిగా ఆరనివ్వాలండి. బాగా కలిపేసుకుని ఇక్కడ నేను ఉప్పు, కారము, కొంచెం ధనియాలు, కరివేపాకు, కొంచెం పంచదార పొడి, అంటే కట్టమిటలాగా కట్టలేదు, కొంచెం ఉప్పు, కారం, తీపి టేస్ట్ తగిలేటట్టుగా వేసాను. మీ ఇష్టం, అది పంచదార కావాలనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. చూసారా, చక్కగా
మంచి టేస్టీ 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 అని 10 సార్లు ఒత్తి చెప్పచ్చు. మా క్యాండీ ఎవరు వచ్చారో ఏమో ఒకటే అరుస్తుంది. ఇట్లా మనం మిక్స్ చేసుకుంటూ వీటిని వేరే కంటైనర్లోకి తీసుకోవాలి. ఆరిపోనివ్వాలండి, పూర్తిగా ఆరిపోయినాక అప్పుడు ఒక గ్లాస్ జార్లోకి తీసేసుకుంటే చక్కగా ఫ్రెష్గా ఉంటాయి. వారం 10 రోజులు హ్యాపీగా తినొచ్చు పిల్లలు. ఎంత క్వాంటిటీ చాలండి, ఒక రోజుకి ఒక 10 గింజలు వచ్చేటట్టు ఇంత చాలు. ఇది నాకు కూడా ఈ మధ్య తెలిసింది. అంటే మనము ప్రోటీన్ అనగానే అయితే నాన్ వెజ్కి వెళ్తాము, లేదంటే పన్నీర్కి వెళ్తాం కదండి. కానీ దీనిలో ప్రోటీన్ శాతం చాలా ఎక్కువ ఉంటుందంట. ఇదిగోండి మన మసాలా మక్కానే రెడీ అయిపోయినాయి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే హెల్దీ అన్నమాట, 100% హెల్దీ. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వరకు చేయకపోతే, ఆల్రెడీ చేస్తుంటే మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్ చేయండి. చూసారా అండి, మనం మార్కెట్లో తెచ్చుకుంటే ఎలా ఉంటాయి, చక్కగా మంచి కలర్ఫుల్గా. మసాలా మకానే మార్కెట్లో కూడా దొరుకుతుంది. అలాగే చిటువా అంటారు కదా, అటుకులు మిక్చరు, ఇది కూడా దొరుకుతుంది. సో చాలా కలర్ఫుల్గా, చాలా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. మరి ఇంకెందుకు ఆలస్యం, చక్కగా ట్రై చేయండి మీరు కూడా. చూసారు కదండి, 2 రెసిపీలు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అయితే స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ చెప్పాను కదా, ఒకటి చాలా హెల్దీ, ఒకటి కొంచెం అన్హెల్దీ అని. అన్హెల్దీ దాన్ని కూడా హెల్దీగా ఎలా చేసుకోవచ్చు అంటే, దాన్ని మనము డీప్ ఫ్రై చేసి చూపించాను కదా నేను మీకు. డీప్ ఫ్రై చేయకుండా సింపుల్గా మీరు డ్రై రోస్ట్ చేసుకోండి. మందపాటి ప్యాన్లో కనుక క్యాస్ట్ ఐరన్ కానీ లేదంటే ఇనుప ముక్కుడు కానీ మందపాటి తీసుకున్నారనుకోండి, కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ ఒక 2 స్పూన్లు వేసుకుని ఎక్కువసేపు వేయించితే అవి కూడా మంచిగా ఎగుతాయి. కాకపోతే నాకు ఒక్కొక్కసారి తక్కువ టైం ఉన్నప్పుడు ఇట్లా చేస్తూ ఉంటాను అనమాట. తక్కువ టైంలో తక్కువ హెల్తీగా చేశాను ఇవాళ. కాకపోతే మీరు ఆ డైట్లో ఉన్నప్పుడు కానీ లేదు అంటే కొంచెం హెల్తీగా తినాలనుకున్నప్పుడు డీప్ ఫ్రై చేసుకోకండి, సరిపోతుంది అంతే. అదండి మరి ఈరోజు 2 రెసిపీలు. మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.